హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం అసలు ధనం అనే ఓ చక్కటి చందమామ కథను విందాం. రాజవరం అనే గ్రామంలో గంగాధరం ఒక చిన్న వ్యాపారి. ప్రసవానికి పుట్టింటికి వెళ్లిన భార్యను, ఆమె కన్న కొడుకును చూసి అతడు ఇల్లు చేరే సమయానికి సాయంకాలం కావస్తున్నది. అతడు దూరం నుంచి తమ ఇంటి ముందు ఆగి ఉన్న గుర్రపు బండిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ బండికి పట్టు తెరలున్నవి. అతడి తల్లి అన్నపూర్ణ బండిదాకా వెళ్లి లోపల ఉన్నవారికి వీడుకోలు చెప్పింది. గంగాధరం ఇంటి ముందుకొచ్చే లోపల బండి కనుచూపు మేర దాటిపోయింది. అన్నపూర్ణ గంగాధరాన్ని చూస్తూనే, ఏరా బాబు, కోడల ఆరోగ్యం బావుంది కదా, మనవడేమైనా కాస్త ఒళ్ళు చేశాడా అని అడిగింది. అంతా బాగానే ఉన్నారు. మనింటికి ఎవరో సంపన్నులు వచ్చినట్టుంది. బండికి పట్టుతెరలు అవి ఎవరు వారు అని అడిగాడు గంగాధరం. ఆ ప్రశ్న వింటూనే అన్నపూర్ణమ్మ ఉలిక్కిపడి అంతలోనే సర్దుకొని, వాళ్ళు ఎంతోమంది లేరు. నా చిన్ననాటి స్నేహితురాలు ఇటువైపుగా రావడంతో పలకరించి వెళ్ళింది అన్నది. నీకు అంత గొప్ప స్నేహితురాలు ఉన్నట్టు ఏనాడూ చెప్పలేదు అన్నాడు గంగాధరం ఆశ్చర్యపోతూ. ఒకప్పుడు ఆమె కుటుంబం మధ్యతరగతి వాళ్లే. క్రమంగా అదృష్టం కలిసొచ్చి లక్షాధికారులయ్యారు. మీ నాన్న పోయాక 5-6 పాటు మనం అష్టకష్టాలు పడలేదు. ఏదో ఆ తర్వాత మనకు అదృష్టం కలిసొచ్చింది అన్నది అన్నపూర్ణ. గంగాధరానికి 8 వయసులో తండ్రి పోయాడు. వాళ్ల గుడిసె చుట్టూ ఉన్న స్థలంలో కొబ్బరి చెట్లు ఉండేవి. గంగాధరం కొబ్బరి బొండాలు తోపుడు బండిలో పెట్టుకుని వీధి వీధికి తిరిగి అమ్మేవాడు. తల్లి 4-5 పాచి పని చేసేది. గంగాధరం చిన్నతనం నుంచి తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ ఈనాటికి ఒక మంచి ఇల్లు కట్టుకోగలిగాడు. అతడు పెరట్లోని బావు దగ్గర కాళ్ళు కడుక్కొని తిరిగి వచ్చి తల్లిని, ఇంతకు నువ్వు నీ చిన్ననాటి స్నేహితురాలు ఏమేం కబుర్లు చెప్పుకున్నారే అని అడిగాడు నవ్వుతూ. ఆవిడ ఉబుసుపోని కబుర్లాడేందుకే రాలేదు. ఆవిడ ఒక్కగానొక్క కొడుకు పెళ్లి 1 వారం రోజుల్లో జరగబోతున్నది. మనను 4 రోజులు ముందుగా రమ్మని చెప్పి వెళ్ళింది అన్నది అన్నపూర్ణ. గంగాధరం కొంచెంసేపు ఆలోచించి, ఎంత స్నేహితురాలైనా అంత గొప్ప వాళ్ళింటికి 4 రోజులు ముందుగా వెళ్లి కూర్చోవటం వాళ్లకు మనకు కూడా అసౌకర్యం. 1 రోజు ముందుగా వెళదాం, సరేనా అన్నాడు. అన్నపూర్ణ అయిష్టంగానే సరేనన్నట్టు తల ఊపింది. తీరా పెళ్లికి బయలుదేరే రోజు ఆమె గంగాధరానికి తన కొన్న ఖరీదైన దుస్తులు చూపుతూ, ఇవి పెళ్లికొడుకు కోసం కొన్నాను, ఎలా ఉన్నవి అని అడిగింది. గంగాధరం అయిష్టంగా ముఖం పెట్టి, బాగానే ఉన్నవి, కాని సంవత్సరంగా అనారోగ్యంతో ఉన్న నిన్ను పట్టణం తీసుకుపోయి మంచి వైద్యుడికి చూపించాలని కూడబెట్టిన డబ్బులో ఏ 400-500 ఖర్చు చేశావు, అదే నాకు చాలా బాధగా ఉంది అన్నాడు. అన్నపూర్ణ ఏదో జవాబివ్వబోయి గట్టిగా 2 గుటకలు మింగి మౌనంగా ఉండిపోయింది. వాళ్లు పెళ్లివారిల్లు చేరేసరికి సాయంత్రం కావస్తున్నది. తెల్లవారితే పెళ్లి. అక్కడ ఖరీదైన దుస్తుల్లో ఉన్న మనుషులు అతి సాధారణంగా ఉన్న ఆ తల్లి కొడుకులను పట్టించుకోలేదు. వాళ్ళు 2-3 గదులు తిరిగాక అన్నపూర్ణ స్నేహితురాలు ఇందుమతి కనిపించి, ఆహా వచ్చావా అంటూ ఎంతో ఆప్యాయంగా అన్నపూర్ణ చేయి పట్టుకునేది నవ్వుతూ. ఎందుకు పెళ్లికొడుకెక్కడా అని అడిగింది అన్నపూర్ణ. నువ్వు నీ ఆత్రం రా చూపిస్తాను అంటూ ఇందుమతి తల్లి కొడుకుల్ని వెనకవైపు భవంతిలోకి తీసుకువెళ్ళింది. అక్కడ ఒక పెద్ద గదిలో పెళ్లికొడుకు సౌరి, అతడి మిత్రులు ఏవో కబుర్లాడుతూ బిగ్గరగా నవ్వుకుంటున్నారు. తల్లి ఇందుమతిని చూస్తూనే సౌరి ముఖం చిట్లించి, అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాను నేను స్నేహితులతో ఉన్నప్పుడు ఏదో అనవసరమైన పని కట్టుకు రావద్దని అన్నాడు. ఆ కటువైన మాటలకు ఇందుమతి చిన్నబుచ్చుకొని, ఏదో నా స్నేహితురాలు నేను చూస్తానంటే వెంట పెట్టుకుని వచ్చాను అన్నది. అడ్డమైన వాళ్ళందరూ నీ స్నేహితురాళ్లే సౌరి అన్నపూర్ణ గంగాధరం కేసి ఏసడింపుగా చూస్తూ. అన్నపూర్ణ ఆ మాటలు పట్టించుకోకుండా సౌరిని సమీపించి, పెళ్లి చేసుకుని 100 సుఖంగా ఉండి బాబు అంటూ తను తెచ్చిన కొత్త దుస్తులు అతనికిచ్చింది. సౌరి వాటిని అటు ఇటు తిప్పుచూసి, సమయానికి మంచి బహుమతే తెచ్చావు, మా పాలేరు నా పెళ్లానికి కొత్త బట్టలు కుట్టించలేదని అడిగాడు అంటూ పాలేరును పిలిచి వాటిని వాడి చేతిలో పెట్టాడు. అన్నపూర్ణ ఇందుమతి ముఖముఖాలు చూసుకొని తల వంచుకొని గది నుంచి బయటికి వచ్చేశారు. గంగాధరం కోపంతో ఉడికిపోయాడు. పెళ్లి 2 వీధుల అవతల ఉన్న రాజభవనం లాంటి ఆడపిల్లివారింట్లో ఘనంగా జరిగింది. పెళ్లికూతురు పరమ అనాకారి. ఆ మాటే సౌరి స్నేహితులంటే దాదాపు తల్లి అన్నపూర్ణ గంగాధరం ఉన్నారని కూడా లెక్క చేయకుండా, అతను ఏం చేసేది మరి, నాకిప్పుడు చేస్తున్న వ్యాపారంలో తృప్తి లేదు, సముద్ర వ్యాపారానికి బోలెడు పెట్టుబడి కావాలి, వీళ్లు కట్నంగా 5 లక్షలు ఇస్తామంటే అనాకారిని చూడకుండా పెళ్లి చేసుకున్నాను. అంతా నిశ్చయమయ్యాక మరొకళ్ళు, ఆ పెళ్లి కూతురు ఈవిడి కన్నా మరింత అనాకారి, 8 లక్షలు ఇస్తామన్నారు, ఏం లాభం, అంతా నా దురదృష్టం అంటూ నిట్టూర్చాడు.
ఇది విని గంగాధరం నిర్ఘాంతపోయాడు. అన్నపూర్ణ కళ్ళ నీళ్లు పెట్టుకుంది. తరువాత ఇద్దరూ బాడుగు బండిలో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. తల్లి ఎక్కడలేని విచారంతో మధ్య మధ్య పైట చెంగుతో కళ్ళు తుడుచుకోవడం గమనిస్తున్నాడు గంగాధరం. ఇక ఉండబట్టలేక, అమ్మా, సౌరి అవమానకంగా ప్రవర్తించిన తీరు ఇంకా నిన్ను బాధిస్తూనే ఉన్నదా? ఏం చేస్తాం, వాడు పొగరుబోతు, ఇక ఊరుకో అన్నాడు. ఆ సౌరి ఎవరనుకుంటున్నావు అన్నది అన్నపూర్ణ వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ. ఆ ప్రశ్నకు గంగాధరం ఆశ్చర్యపోయి, నువ్వే చెప్పావు కదా నీ స్నేహితురాలు ఇందుమతి కొడుకని అన్నాడు. కాదు, నీ తమ్ముడు అని అన్నపూర్ణ కొంచెం ఆగి, ఇన్నేళ్లుగా నా మనసులోనే దాచుకున్న ఆ రహస్యాన్ని ఇక ఇప్పుడు నీకు చెప్పక తప్పదు అంటూ గంగాధరానికి చెప్పింది. భర్త పోయిన కొత్తల్లో అన్నపూర్ణ ఇరుగు పొరుగు ఇళ్లలో దొరికిన పని ఏదో ఒకటి చేస్తూ ఉండేది. అప్పుడు గంగాధరానికి 8 ఏళ్లు. అతడు వీధిలో కొబ్బరి బొండాలు అమ్ముతూ ఉండేవాడు. అతడి తమ్ముడైన సౌరికి 2 ఏళ్ల వయసు. ఒకనాటి మిట్ట మధ్యాహ్నం వేళ ఇందుమతి బాడుగు బండిలో తన ఊరు తిరిగిపోతూ వడదెబ్బ తిన్నది. ఆమె స్పృహ తప్పడం చూసి బండివాడు కంగారుపడి బండిని అన్నపూర్ణమ్మ వాళ్ళ గుడిసె ముందు ఆపాడు. అప్పుడే ఇంటికి తిరిగి వస్తున్న గంగాధరం చప్పున ఒక కొబ్బరి బొండం కొట్టి ఇందుమతి ముఖం మీద చల్లి మరొక బొండం నీళ్లు ఆమె చేత తాగించాడు. సాయంత్రం దాకా వాళ్ల గుడిసెలో విశ్రాంతి తీసుకున్నాక ఇందుమతి కోలుకున్నది. ఆమె కళ్లకు 8 ఏళ్ల గంగాధరం దేవుడిలా కనిపించాడు. వెళ్లే ముందు ఇందుమతి అన్నపూర్ణను పక్కకు పిలిచి, నీ కొడుకు ఈ రోజున ప్రాణం కాపాడాడు. మాకు పిల్లల్లేరు. ఎవరినైనా దత్తత తీసుకోవాలి అనుకుంటున్నాం. మీకు అభ్యంతరం లేకపోతే గంగాధరాన్ని నేను పెంచుకుంటాను. బాగా ఆలోచించుకొని ఏ సంగతి 4 రోజుల్లో వచ్చి నాకు చెప్పు అని తన పేరు ఊరు ఉన్న చిన్న చిరునామా కాగితాన్ని ఆమె చేతిలో పెట్టింది. గంగాధరం ఎదిగాడు. తనకు చేదోడు ఆదోడుగా ఉన్నాడు. వాడిని దత్తతకిస్తే తన కష్టం మరింత పెరుగుతుంది. చిన్నవాడు సౌరి పోషణ తనకు కష్టంగా ఉంది. ఇష్టం లేకపోయినా వాడిని ఇచ్చేస్తే వాడి భవిష్యత్తు బావుంటుంది. అన్నపూర్ణ ఇలా ఆలోచించి తను పుష్కర స్నానాలకు వెళుతున్నానని చెప్పి సౌరిని ఇందుమతి చేతిలో పెట్టింది. ఇది బాగానే ఉంది. వీడికి బాల్యం గుర్తుండదు. మా పిల్లవాడని అనుకుంటాడు. అయితే ఒకటి, మళ్లీ జన్మలో నువ్వు గడప తొక్కకూడదు, తెలిసిందా అంటూ ఇందుమతి 10,000 రూపాయలు అన్నపూర్ణమ్మకి ఇవ్వబోయింది. అన్నపూర్ణ ఆ డబ్బును తీసుకోకుండా, నేను నా కొడుకును అమ్ముకోవడం లేదు. వాడి భవిష్యత్తు కోసం మనసు రాయి చేసుకుని త్యాగం చేస్తున్నాను. కనీసం వాడి పెళ్లి రోజునైనా నన్ను పిలిస్తే తల్లిగా 4 అక్షింతలు చల్లి వెళ్తాను అని చెప్పి ఇంటికి వచ్చేసింది. తర్వాత అన్నపూర్ణ ఊళ్ళో అందరికీ పుష్కరాల్లో కొడుకు తప్పిపోయినట్టు చెప్పి నమ్మించింది. ఇదంతా చెప్పి ఆమె, నిజానికి ఆ సౌరి వైభోగమంతా నీది కావలసింది. ఆ ఇందుమతి ముందు నిన్నే దత్తత తీసుకుంటానన్నది అంటూ విచారపడింది. గంగాధరం నవ్వి, అమ్మా, లోకంలో సుఖంగా తృప్తిగా బ్రతకడానికి డబ్బొక్కటే కాదు ముఖ్యం. ఎంత ఆస్తి ఉన్నా తమ్ముడి సౌరికి తృప్తి లేదు. కట్నం ఆశించి కురూపిని భార్యగా తెచ్చుకున్నందుకు బాధ, మరింత కట్నం తెచ్చి అమ్మాయిని చేసుకోలేనందుకు నిరాశ. ఇందువల్ల తమ్ముడికి లేని అసలు ధనం తృప్తి అనేది నాకు పుష్కలంగా ఉంది అన్నాడు. ఆ జవాబుతో తల మీద నుంచి కొండంత బరువు దింపుకున్నట్లుగా ఆనందపడింది అన్నపూర్ణ. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.